బకెట్ ఉండాలి. ఏమైంది? బకెట్ ఏది? స్నానానికి నీళ్లు పెట్టానండి. అమ్మా గౌరీ, గౌరీ, ఏమిటండి? వేడి నీళ్ళు ఎవరు పెట్టుకున్నారు? ఏం కృష్ణాలు ఏమైనా తేడా వస్తుందనా? ఇటువంటి దుబారా ఖర్చులు అంటే నాకు ఇష్టం లేదు. అయినా వేడి నీళ్ళు పోసుకోవడం నాకు అలవాట్లేదు. చన్నీళ్ళే నాకు అలవాటు. ఒంటికి కూడా చాలా మంచిది. రేపటి నుంచి నువ్వు కూడా పోసుకో. నీ సంగతి తెలియక పెట్టేసింది లేవయ్యా. ఈ రోజు పోసేసుకో. అమ్మమ్మమ్మ, మీరు సపోర్ట్ చేయకండి. ఇవాళ పోసుకుంటే రేపటి నుంచి అలవాటు అయిపోతుంది. మహా డేంజర్. అదేమిటయ్యా? అదంటే మీరు వెళ్ళండి, సాయం చేయాలి. ఊరికే ఎదురుగాను. ఏమైనా హోటల్ అనుకున్నావా 4 కూరలు వండటానికి? ఇల్లు తినేవాళ్ళం ఇద్దరం. గుట్టు చప్పుడు లేకుండా గుట్టుకుని మింగడానికి ఒక కూర మజ్జిగ చాలదు. అది కాదు, జీవితం గణితం లాంటిది. లెక్కగా ఉంటేనే చక్కగా ఉంటుంది సంసారం. రేపటి నుంచి అలాగే చేస్తానండి. అదుపు లేని ఖర్చులకు అలవాటు పడితే ఆఖరికి ఈ కూర మజ్జిగ కూడా మిగలవు. ఆ పిల్ల మీద అప్పుడే పొగేయడం మొదలెట్టాడు. ఈ శివరాం గారికి మన ప్రభుత్వం వాళ్ళు పొదుపు భూషణ్ అని బిరుదిచ్చుంటే ఆహా బ్రహ్మాండంగా ఉండేది. ఆ పిల్ల భయపడిపోయి ఎక్కడ పారిపోతుందని బాధగా ఉందండి. నువ్వు ఉన్నావు కదంటే కాస్త ధైర్యం చెప్పు. 4 రోజులు పోతే అదే సర్దుకుంటుంది. లైట్. అవునవును, కరెంటు దండ. వీడి పొదుపు మండ అప్పుడే లైట్లు ఆఫ్ చేసేదేవి. కాసేపు సరదాగా చూద్దాం అనుకుంటే మూసుకోండి. ఇందులో మాత్రం పొదుపు లేదండి.